నంద్యాల జిల్లా ఫ్యాప్లీలో టీడీపీ వర్గీయులపై వైసీపీ వర్గీయులు దాడి చోటు చేసుకుంది. మండలంలోని పోదొడి గ్రామంలో టీడీపీ వైసీపీ వర్గాల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. ఈ నేపథ్యంలో ముగ్గురికి గాయాలయ్యాయి. ఈ ఘటనలో ఓ ద్విచక్ర వాహనం, గృహోపకరణాలు ధ్వంసమయ్యాయి. గ్రామంలో జరిగిన ఘర్షణలో గాయపడిన టీడీపీ నాయకులు నారాయణ, శ్రీనివాసులు, ఓబులేష్గా గుర్తింపు. ఈ ఘటనలో పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు. సిరూరు అన్నారు సొంత ఊరు. 10 సంవత్సరాల క్రితము వీళ్ళ నాయన వీళ్ళమ్మ విడిపోయినారు. వీళ్ళమ్మ వచ్చి గుంటూరులో ఉంది. గుంటూరులో ఏ రకంతో ఉందంట వీళ్ళమ్మ. తర్వాత పడితేనే నేనే వెళ్ళేది అది ఎవరో బంద్ చేసి మీకు లేదంటే నేనే చెప్పినాను అంటే మొబైల్ మా ఏరియాలో పోయేసింటే మా ఎమ్మెల్యేతో మేము మాట్లాడి బంద్ చేయాలని చెప్పేసింటే బంద్ చేసినాం. పర్మిషన్ లేకోకుండా, ఊర్లో అనుమతి లేకోకుండా, ఊర్లో ఏమి పంచాయతీ తీర్మానం లేకోకుండా, గ్రామస్తులతో మాట్లాడుకోకుండా నీకు ఇట్లా అలా ఆడిచ్చేది లేదు, బంద్ చేసుకోవాలని చెప్పి బంద్ చేయించినాం. బంద్ చేయించిన తర్వాత ఎవరు పర్మిషన్ బంద్ చేయించేదని కృష్ణమూర్తి, వెంకటేశ్వర్లు, సూర్యుడు, వైసీపీ నాయకులంతా మొత్తం వచ్చి 40 మంది వచ్చి దాడి చేసినారు సార్. కట్టెలతో ఎన్ని గంటలప్పుడు చేశారు? పొద్దున 7 గంటలకే సార్. పొద్దున 7 గంటలకే కట్టెలు, కత్తులు తీసుకొని పొడివేలు తీసుకొని వచ్చి దాడి చేసినారు. మేము కూడా ఊర్లో మేము గలాట చేయాలనుకోలేదు, గలాట వద్దనుకోలేదు, అంత వద్దనుకుని 50 వరకు మామూలు కూర్చుని హోటల్ కాడ కూర్చున్నాం సార్. 40 మంది తోలుకొని వచ్చి పొడివేలు కట్టెలు తీసుకొని వచ్చి దాడి చేయించినారు సార్. నారాయణ సార్ మా ఊరికి ఒక అర్ధ కిలోమీటర్ దూరంలో కంకర్ మిషన్ వేసినారు. కంకర్ మిషన్ వల్ల ఊర్లో బ్లాస్టింగ్ జరుగుతున్న వల్ల కంకర్ మిషన్ రైతులకి వాటర్కి ఇబ్బంది అయింది. మేము దాన్ని ఒక నెల నుంచి మా గ్రామ సభ పెట్టుకోకుండా, పంచాయతీ తీర్మానం లేకుండా నడుపుతున్నారు. మీరు ఎందుకు ఇలా చేస్తున్నారు? కనీసం అంటే మా గ్రామానికి అసౌకర్యంగా ఉంది, వాటరు ఊర్లో మంచి చెడ్డ ఈ చేయండి లేదా మీరు మాకు గ్రామ అనుమతి లేకుండా చేస్తున్నారు. కనీసం అంటే పక్కన ఒక 3 కిలోమీటర్లలో కరెక్ట్గా ఉంది. ఆ గ్రామం దగ్గర కానీ కంకర ఫ్యాక్టరీలు ఉన్నాయి. వాళ్ళు గ్రామాలని మంచి సైడ్ చూసుకుంటున్నారు. మాకు అట్లా ఏం చేయకపోకుండా మీ ఇష్టం వచ్చినట్టు చూసుకుంటే మంచిది కాదు. ఇది మాకు ఏదో చేయాలని మేము ఒక నెల నుంచి అడుగుతున్నాము. కానీ అడుగుతున్న వలన వాళ్ళు రేపు మాట్లాడదాం, మాట్లాడదాం అని చెప్పి ఒకసారి సిఐ సార్ ఫోన్ చేసినాడు. సిఐ సార్ మమ్మల్ని స్టేషన్కి వెళ్ళంటున్నాడు. ఏమి మీకు ఇది పెద్దోళ్ళది, ఇది రాజారెడ్డిలతో మీకు ఎందుకు వాళ్ళ పెద్దోళ్ళు మాట్లాడుకుంటారు అంటే,
సరే సార్ మాకు వాళ్ళతో అవసరం లేదు సార్, మా గ్రామ సమస్య అడుక్కుంటున్నాం కానీ మేము ఫ్యాక్టరీని ఇంకోటి చేయడం లేదు, మా గ్రామానికి ఏదైనా మీరు న్యాయం చేయండి అని అడిగినాం సార్. కావాల్సింటే మీరు కానీ చెప్పండి సార్, మీ మాట వింటాము. మాకు ఈ ఊర్లో వాటర్ చాలా ఇబ్బంది ఉంది, ఎవరు ఏం చేయలేకపోతున్నారు, వాళ్ళ వలన కంకర ఫ్యాక్టరీ వల్ల పక్కన ఊళ్ళో జరుగుతుంది. మా ఊరు కావాలి మేము అడిగినది నిజమే, వాళ్ళు రోజు పట్టించుకునేలా నిన్న సాయంత్రం మేము పోయిన వాటికి ఎందుకు మేము 4 మాటలు మేము వస్తుంటే మీరు లేదని బాగలేదు, ఎవరైనా చూసుకున్నా కానీ ఇబ్బంది, మాకు ఏదో ఒకటి చేయాలా, మీరు మీ పెద్దలతో మాట్లాడి అని చెప్పి గట్టిగా మాట్లాడేది నిజం సార్. నిన్న వాళ్ళు అది బేస్ చేసుకొని ఈరోజు పొద్దున 6:30కి కృష్ణమూర్తి వాళ్ళ మనుషులు అంతా వచ్చి నారాయణని అక్కడ రోడ్లో ఉండడం వలన ఎవర్రా కంకర ఫ్యాక్టరీ బంద్ చేసినారంటే నేనే అన్నాడు. నేనే అంటేనే అతనిపైన దాడి చేసి గాయపరిచినారు. ఇంకా అతనితో పాటు ఇంకా ఇద్దరిని కొట్టి మరి అదే మేము మా ఇళ్ళ మీద కానీ వచ్చి మీ అంత చూస్తున్నారా పోదూరులో మీరు ఎవరు ఉంటారు, మేము తలుచుకుంటే ఏమేమి చేయగలంలే, మీ ప్రభుత్వం ఉందని మీరు మీ అనుకున్నారేమో, మేము ఏమేమి చేయగలము, మిమ్మల్ని ఎంతవరకేం చేస్తాము, మీ అంతు చూస్తామని బెదిరించి ఇట్లే ఇంకో వరాలు అయిన వాళ్ళ ఇంటికాడ వాళ్ళ అమ్మని కొట్టి బైక్ని పలగొట్టి ఆడే మంచిగా కూడా దుర్భాషలు ఆడి లంచాలు అవ్వకండి చాలా ఇష్టం వచ్చినట్లు మాట్లాడినారు. కావాలన్నా ఈ అధికారులు మమ్మల్ని చాలా ఇబ్బంది పెడుతున్నారు, వాళ్ళు ఇష్టానుసారం చేస్తున్నారు. ఈ కంకర ఫ్యాక్టరీ వల్ల గొడవ జరుగుతుంది కాబట్టి ఆ కంకర ఫ్యాక్టరీది మాకి దానివల్ల గొడవ జరిగింది కాబట్టి దాన్ని బంద్ చేయాలని చెప్పి మేము మీ అందరికీ తెలియజేసుకుంటాం. దాడి చేసినది కృష్ణమూర్తి, అతనితో పాటు వెంకటరాముడు, సూర్యుడు, రంగారెడ్డి, రంగనాయకులు, నారాయణ స్వామి, ఓబుల్ రెడ్డి, దాదాపు అంటే ఇంకా గల్లాట చాలా మంది ఉన్నారు. వాళ్ళ పేరు స్టేజ్ మీద రప్పిస్తాం చెప్పడానికి. అంతా మా ఊరు.